మహిళా ఎమ్మెల్యేలపై సీఎం డిప్యూటీ సీఎంలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సీఎంల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సదాశివనగర్ మాజీ జెడ్పీటీసీ పడిగల రాజేశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను టార్గెట్ చేసి మాట్లాడడం సమంజనం కాదన్నారు. వెంటనే మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పాలన్నారు. నిరసనలో మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, గిరిజన నాయకుడు సీను నాయక్, నాగగౌడ్, సాయగౌడ్, నర్సారెడ్డి, గంగవ్వ, దొడ్ల రవి, రామచందర్, విక్రమ్, లింగం, శ్రీకాంత్, శ్రీనివాస్, రాజు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మహిళా ఎమ్మెల్యేను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ ఆడపడుచులను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంబడే తెలంగాణ ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి సదాశివనగర్ మండల బీఆర్ఎస్ నాయకుల తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి హోదాలు ఉండి మహిళా ఎమ్మెల్యేలను కనీసం మహిళనే గౌరవం లేకుండా మరి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడడం సిగ్గుసేటు. మహిళలకు కనీసం మర్యాద ఇవ్వాలనే జ్ఞానం లేకుండా అసెంబ్లీలో నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానించడం పట్ల మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పక్షాన పార్టీ ఆదేశాల మేరకు సదాశివనగర్ మండలంలో మరి సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే బేషరతుగా మహిళల మీద ఎలాంటి గౌరవం ఉన్నా ముఖ్యమంత్రి గారు వెంటనే క్షమాపణ చెప్పాలా, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా క్షమాపణ చెప్పాలా. ఒక బాధ్యత గల పదవిలో ఉండి కూడా మహిళా ఎమ్మెల్యేలను చూడకుండా మరి ఈ రకంగా మాట్లాడడం సిగ్గుసేటు. మరి ఆ విషయం కూడా ఒకసారి రేవంత్ రెడ్డి ఆలోచన చేసుకోవాలా. ఎన్ని పార్టీలు మారిండు, ఎన్నిసార్లు రద్దు చేసిండు. ఇవాళ ఒక సబితా ఇంద్రారెడ్డిని పట్టుకొని మరి సునీతా లక్ష్మారెడ్డి గారిని పట్టుకొని ఆ మహిళలను చూడకుండా అవమానకరంగా ఒక బాధ్యతాయుతమైన దేవాలయం లేకుండా అసెంబ్లీలోనే మాట్లాడడం సిగ్గుసేటు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క కానీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.